కోసమే, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. నాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నిలిపాయి. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకులేదాయే ప్రేమ. నాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. మరొకసారి పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నిలిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నిలిపాయి. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. ఎవరి కోసము, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. దాహమని అడిగింది ప్రేమ, చేడు దాహాన్ని ఇచ్చింది లోకము. చిరకనిచ్చినారు, మరి బరిసితో పుచ్చారు. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహించింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహించింది లోకం. చిరకనిచ్చినారు, మరి బరిసితో గుచ్చారు. చిరకనిచ్చినారు, మరి బరిసితో గుచ్చారు. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసము, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నిలిపాయి. ఆయనను నోరు తెరవలేదు, బదులివ్వలేదు. అదే ప్రేమ, ఆయన ప్రేమ. మౌనిగా ఉండి వదకు సిద్ధపరచబడిన గొర్రె పిల్లవలే మౌనిగా నిలబడి
ఎందుకు అధికారం లేదా, శక్తి లేదా? ఆయన చిట్టుకు వేస్తే దేవదూతలు రాలేరా? కానీ ఆయనను మన కోసం, మీకోసము, నా కోసము మౌనిగా నిలబడి ఎటువంటి జవాబు, ఎటువంటి సమాధానం, ఎటువంటి ప్రతీకారం తీర్చుకోకుండా మీకోసము, నా కోసము మౌనిగా నిలబడిన ఆ యేసుని చూస్తారా? ఆ యేసుని తలస్తారా? ఆ యేసు దృశ్యాన్ని, కల్వరి దృశ్యాన్ని చూస్తారా? ఎవరి కోసం? ఇది ఎవరి కోసము? నీ కోసము, నా కోసము. ఇది నా కోసమే, ఇది నీ కోసమే. ఇది ఎవరి కోసము? నీ కోసము, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కలువరిలో దయగల పాత్ర. దేవా, యేసు నా కోసము మరణించి ఎంతగా అవమానపరచబడి, ఎంతగా దేవా దూషించబడి, ఉమ్మివేయబడి, ప్రతి ఒక్కరూ నేను తంతు గేలి చేస్తూ, ఎగతాళి చేస్తూ, నువ్వు ఆయనను ఒక్క మాట పలకలేదయ్యా. ఒక్క మాట తిరిగి వారిని ఎదిరించలేదయ్యా. బదులివ్వక మౌనిగా నిలబడి ఈరోజు అదే శక్తిని నాకు అనుగ్రహించాయ్యా. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సనుక్కోక, గొనుక్కోక, లేకపోతే నీ పైన తిరగబడక, మౌనిగా, మీరు మౌనంగా ఉంటే మీకు రక్షణ అనుగ్రహించబడుతుందని వాక్యం తెలియజేస్తున్న రీతిగా నువ్వు ఊరుకు ఉండి నిలిచి చూడు దేవుని కార్యములు, దేవుని హస్తము, దేవుడు ఎలాగ సహాయం చేస్తాడో. ఈరోజు మేము ఊరికి నిలిచి ఉండి నీ సహాయం కోసం ఎదురు చూసేవారుగా మేము చేయమని అడుగుచున్నామయ్యా. పగ తీర్చుకోవడము మీ పని కాదు, ఇది నా పని అన్నావయ్యా. ఈరోజు అన్నీ నీ హస్తాలకు అప్పచెప్తూ హెచ్చించేది నువ్వే, హెచ్చించేది నువ్వే. నేను మాత్రం మౌనిగా ఉంటానయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంతగా నా పైన నిందలు వేసినా, ఎంతగా అన్యాయపు మాటలు మాట్లాడినా, ఎంతగా నాకు దుఃఖమైనా, బాధ అయినా, ఇంకా ఇంత ఈ జీవితం అనే మాటలు కాక, దేవా ఈ గిన్నె నీ చిత్తమైతే తీసివే, లేకపోతే అయినను నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే జరిగించని అన్న యేసులాగా, యేసు అన్న రీతిగా ఈరోజు మాకు శ్రమలనే గిన్నె మా ముందున్నా, అవమానం అనే గిన్నె మా ముందున్నా, దేవా నీ చిత్తమైతే తీసేయ, లేదా ఈ శ్రమ గుండా మేము వెళ్ళాలని నువ్వు ఆశించినట్లయితే నీ చిత్తమే జరిగించయ్యా. కానీ వెళ్ళిన రీతిలో బయటికి రామని, మేలైన బంగారంగా నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొస్తావని నమ్మటానికి విశ్వాసం దయచేయ. ప్రతి శ్రమలో, ప్రతి పోరాటంలో ఎలాగైతే యేసు నీ సహాయము కోరాడు, తండ్రి సహాయంతో నడిచాడు, తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఈరోజు మేము ఎటువంటి పరిస్థితిలో వెళ్ళినా, నా తండ్రికి నా పక్షాన ఉంటే అది నాకు చాలు,
నేను మౌనంగా ఉండాల్సి వస్తే నేను మౌనంగా ఉంటా, నేను భరించుకోవాల్సి వస్తే భరించుకుంటా, ఓర్పు కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉంటా. ఎందుకంటే ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉన్నాడు. దాని విశ్వాసముతో నిన్ను చూస్తూ భరించుకునే శక్తిని, ఓర్పుతో, సహనంతో మా విశ్వాస జీవితాన్ని, విశ్వాస యాత్రని పయనించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీ ఆత్మతోటి ఇంక నడిపించి ఎవరెవరైతే ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తారో ఆ గృహాల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే దేవా, నీ ఆత్మని, నీ ప్రసన్నతను ఉంచామని విశ్వసిస్తూ నీకు స్తుతులు చెల్లిస్తూ మీరే మమ్మల్ని దర్శించి మమ్మల్ని సరిచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. బిగ్గరగా ఆమెన్ చెప్దామా అండి?